ఆదివాసీ దినోత్సవం అంటే కొమ్ములు పెట్టుకోవటం, గిరిజనులతో కలిసి దింసా నృత్యం చేయటం, కొన్ని ఫోటోలు దిగటం, కార్యక్రమం ముగిసిన తర్వాత వెళ్ళిపోవటం. సాధారణంగా కనిపించే రాజకీయ వేడుకల మాదిరిగానే ఉంటుంది అనుకుంటే, విజయవాడ అంబేద్కర్ కళావేదికలో జరిగిన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం మాత్రం అందుకు భిన్నమైన సందేశాన్ని ఇచ్చింది. వేదికపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తుండగా మైదానంలో ప్రదర్శించిన గిరిజనుల జీవన మార్పు కథలు, వారి విజయగాథలు కార్యక్రమానికి మరో అర్థాన్ని తీసుకువచ్చాయి. ఒకప్పుడు ఏజెన్సీ ప్రాంతాల్లోని కొండలు, అడవుల మధ్య బాహ్య ప్రపంచానికి దూరంగా జీవించిన ఆదివాసీ కుటుంబాలు నేడు తమ శ్రమతో అంతర్జాతీయ మార్కెట్లో గుర్తింపు పొందుతున్నాయి. ఈ మార్పునకు వ్యవసాయంలో కొత్త ప్రయోగాలు, మార్కెట్ అనుసంధానం, మహిళల స్వయం సహాయక సంఘాలు, ప్రభుత్వ ప్రోత్సాహం వంటి పలు కీలక అంశాలుగా మారాయి. ముఖ్యంగా అరకు కాఫీ గిరిజన జీవన విధానంలో పచ్చని మార్పుకు ఒక ప్రత్యేకగా నిలిచింది. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని అంబేద్కర్ కళావేదిక పైన జరిగిన కార్యక్రమం మొదట్లో సాధారణ రాజకీయ వేడుకలా కనిపించింది. కొమ్ములు పెట్టుకుని గిరిజనులతో కలిసి డాన్స్ చేయటం, ఫోటోలు దిగటం, ప్రసంగాలు చేయటం, ఇవన్నీ రోజువారీ రాజకీయ కార్యక్రమాల్లో చూసే సాధారణ విషయాలే. కానీ వేదికపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తుండగా మైదానంలో ప్రదర్శించిన కేస్ స్టడీస్ ఒక విభిన్న కథనాన్ని చెప్పాయి. మన్యం, గూడెల ప్రాంతాల్లోని ఆదివాసీల జీవితాలు ఎలా మారాయో చూపిస్తూ ఇది కేవలం ఫోటోషూట్ కాదని, వారి జీవన ప్రమాణాలను మార్చడానికి ఉద్దేశించిన కార్యక్రమమని స్పష్టమైంది. 25 ఏళ్ల క్రితం ఏజెన్సీ ప్రాంతాల్లోని దట్టమైన అడవుల మధ్య బయట ప్రపంచానికి దూరంగా ఉన్న పల్లెల్లో ఒక విజన్ అడుగుపెట్టింది. అప్పటి వరకు అడవి తల్లి ఒడిలోనే జీవితం సాగిస్తున్న ఆదివాసీలకు తమ శ్రమకు అంతర్జాతీయ గుర్తింపు ఉంటుందని నమ్మించిన ఆ విజన్ నేడు కనిపిస్తోంది. అరకు కొండల్లో నాటిన కాఫీ మొక్క ఇప్పుడు సరిహద్దులు దాటి ప్రపంచ స్థాయికి చేరుకుంది. ఆస్ట్రేలియా ప్రధానికి బహుమతిగా ఇచ్చే స్థాయికి, ఫ్రాన్స్ లోని ప్యారిస్ వీధుల్లో స్వర్ణ పతాకం సాధించే స్థాయికి ఎదిగింది. రాష్ట్ర సగటు జీడీపీ కంటే సంవత్సరానికి దాదాపు 4 లక్షలకు అదనపు ఆదాయం సంపాదిస్తూ ఒకప్పుడు పేదరికంలో ఉన్న గిరిజన కుటుంబాలు నేడు మెరుగైన జీవన స్థితికి చేరుకుంటున్నాయి. ఫ్యాషన్ ప్రపంచంలో ప్యారిస్ ర్యాంప్ పై నడిచే మోడల్స్ ఆస్వాదించే కాఫీ అరకు కొండల్లోని దింసా మోడల్స్ తమ తోటల్లో పండించినదే అని చెప్పుకోవటం గర్వకారణం. మీరు పండించే పంటలకు గిట్టుబాటు ధర రావాలి, గిరిజన రైతులు, ఆదివాసులకు న్యాయం జరగాలని ముందుకు పోతున్నాను. ఇప్పుడు అరకు కాఫీ అనేది ఎక్స్పీరియన్స్ సెంటర్గా తయారైంది. అరకు కాఫీ తాగడమే ఒక అనుభవం. పార్లమెంట్లో పెట్టాం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చాలా డిమాండ్లు వస్తున్నాయి. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. అరకుని గ్లోబల్ బ్రాండే కాకుండా వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాండ్గా తయారు చేసి ఆదివాసులను ఆదుకోవడంలో ముందుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ పండని పంటే లేదు. కడాని ఇప్పుడు వచ్చే పంటలే కాకుండా ఆవకాడు లాంటివి పంటలు కూడా ఇక్కడ వస్తాయి. సాఫ్రన్ ఇక్కడ వస్తుంది. కాశ్మీర్లోనే పండుతుంది అనుకుంటే కాదు, మా అరకులో కూడా పండుతుందని చెప్పి మన వాళ్ళు సాఫ్రన్ కూడా వేసే పరిస్థితికి వచ్చారు. అందుకే గిరిజన ఉత్పత్తులకు విలువను జోడిస్తాం. సీతంపేట పసుపు, రంపచోడవరం రబ్బర్, పార్వతీపురం పైనాపిల్, తేనె, తాటి బెల్లం, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం 1 ప్రోడక్ట్ కానీ 2-3 ప్రోడక్ట్లు పెట్టి ప్రపంచంలో గుర్తింపు తీసుకొచ్చే బాధ్యత, మార్కెట్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. వేదికపై డప్పు చేతపట్టి దింసా అడవుల్లో అడుగు కలిపిన సీఎం చంద్రబాబు నాయుడు కేవలం ప్రసంగించడమే కాదు, తన 2వ దశ దార్శనిక విజన్ అయిన స్వర్ణాంధ్ర 2047 ఆశయానికి నేను అనే ఆత్మవిశ్వాస పిలుపును ఇచ్చారు. ఒకప్పుడు అటవీ ఉత్పత్తులను సేకరించడానికి పరిమితమైన గిరిజన మహిళలు నేడు వ్యాపారవేత్తలుగా మారుతున్నారు. అరకు కాఫీ తోటలను పెంచడం, ప్రాసెస్ చేయడం నుంచి నల్లమల నన్నారి, సీతంపేట పసుపు, రంపచోడవరం రబ్బర్, పార్వతీపురం పైనాపిల్ వరకు వాణిజ్య పంటలను స్వయంగా మార్కెటింగ్ చేసే స్థాయికి వారు ఎదిగారు. నాణ్యమైన ఆర్గానిక్ పంటలు, కాఫీ సాగు ద్వారా మధ్యవర్తుల దోపిడీని అడ్డుకోవడానికి నేరుగా మార్కెట్ తో అనుసంధానం కావటం వల్ల గిరిజన కుటుంబాలు రాష్ట్ర సగటు ఆదాయం కంటే సంవత్సరానికి 4 లక్షలు ఎక్కువగా సంపాదిస్తున్నాయని కార్యక్రమం వెల్లడైంది. మొప్ప మరియు నేటివ్ అరకు కాఫీ భాగస్వామ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా అవుట్లెట్లు, ఈ వెహికల్ మొబైల్ కాఫీ షాపుల నిర్వహణ బాధ్యతలను గిరిజన మరియు స్వయం సహాయక మహిళా వ్యాపారవేత్తలకే అప్పగించే దిశగా అడుగులు పడ్డాయి. ఇది కేవలం ఉపాధి కల్పన కాదు, స్వయం సమృద్ధి వైపు తీసుకువెళ్లే ప్రయత్నం.
ముఖ్యమంత్రి తన ప్రసంగంలో ద్రౌపది ముర్ము ఉదాహరణకు గుర్తు చేశారు. సామాన్య గిరిజన మహిళగా ద్రౌపది ముర్ము అను నేను అని ప్రమాణ స్వీకారం చేసి దేశ సర్వోన్నత పదవికి ఎదిగిన ఆ ప్రయాణమే నిదర్శనం. అబ్దుల్ కలాం, ఎన్టీఆర్, నరేంద్ర మోదీ వీరంతా ఏ వీఐపీ కుటుంబాల నుంచి రాలేదు. పెను మార్పునకు పునాది ఒకే ఒక్క సంకల్పమని ఆయన అన్నారు. ఈ మాటలు హాజరైన వారి గుండెల్లో ఆత్మవిశ్వాసం రగిల్చాయి. సంకల్పం ఉంటే అడవి బిడ్డలు యోగాలో గిన్నెస్ రికార్డులు నమోదు చేయగలరే. భోగాపురం ఎయిర్పోర్ట్ కు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టుకున్న గర్వంతో ధింసా నృత్యం ప్రపంచ పటంలో మెరుస్తుందని ఆయన నొక్కి చెప్పారు. అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు చేయగల సామర్థ్యం ఆదివాసీలకు ఉంది. ఒక సామాన్య ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము ఈరోజు మన రాష్ట్రపతి. ఇది మనందరికీ గర్వించదగ్గ విషయం. అబ్దుల్ కలాం అనే నేను చరిత్రలో మిగిలిపోయారు. అదే మారుగా బిఆర్ అంబేద్కర్ అని నేను ఒక రాజ్యాంగాన్ని రాసి మనకు అప్పచెప్పి వెళ్ళారు. ఇంకొక పక్క ఎన్టీఆర్ని ఒకసారి గుర్తుపెట్టుకుంటే ఆయన అంతే. పేదవాళ్ళ గుండెల్లో, గిరిజనుల్లో, ఆదివాసుల్లో శాశ్వతంగా ఉండే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఇంకో పక్క ఈరోజు ప్రధానిగా నరేంద్ర మోడీ అనే నేను దేశ ప్రతిష్టని ప్రపంచమంతా చాటి చెప్పగలిగారంటే ఈ విషయాలన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. పౌరుడి నిష్ఠే నిజమైన దేశభక్తి అనే అంశాన్ని కూడా ఆయన హైలైట్ చేశారు. దేశం కోసం పోరాటం అంటే కేవలం సరిహద్దులకు వెళ్లి తుపాకీ పట్టడమే కాదు. పొలంలో ఆర్గానిక్ పంట పండించి 4 లక్షలకు పైగా సంపాదించే గిరిజన రైతు చేసేది కూడా దేశభక్తి. ఉపాధి పొందుతూ తోటివారికి అవకాశాలు కల్పిస్తూ ఎంటర్‌ప్రెన్యూర్లుగా మారిన గిరిజన మహిళ చేసేది దేశ నిర్మాణమే. నిష్ఠతో కష్టపడే విద్యార్థి, ఉపాధ్యాయుడు, వ్యాపారి, కూలి వీరంతా దేశానికి విలువైన ఆస్తులని ఆయన అన్నారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్ సాధనకు మన 2047 స్వర్ణాంధ్ర సాకారానికి కావలసింది కేవలం ప్రభుత్వ ప్రణాళికలు మాత్రమే కాదు, ప్రతి పౌరుడి వ్యక్తిగత విజన్ అని సీఎం పిలుపునిచ్చారు. చంద్రబాబు అనే నేను ప్రజల జీవితాల్లో వెలుగులు నింపి వారి జీవన ప్రమాణాలు పెంచినప్పుడే నా లక్ష్యం నెరవేరుతుందని ఆయన అన్నప్పుడు హాజరైన గిరిజన కళ్లల్లో నమ్మకం, ఉద్వేగం కనిపించాయి. 2027 నాటికి ప్రతి గిరిజన ఇంటికి సురక్షిత త్రాగునీరు, నివాసం, సోలార్ రూఫ్ టాప్లు, డిజిటల్ కనెక్టివిటీ అందిస్తామన్న అభయం ఒకవైపు ఉంటే 2047 నాటికి అసమానతలు లేని సమాజాన్ని నిర్మిస్తామన్న ఆశయం మరోవైపు ఉంది. ఐఐటి మద్రాసు వంటి సంస్థలతో గిరిజన అభివృద్ధి కోసం 19 ఒప్పందాలు జరిగాయని కూడా ప్రస్తావించారు. డ్వాక్రా సంఘాల నుంచి లక్షలాది మంది మహిళలు ఎంటర్‌ప్రెన్యూర్లుగా మారటం, రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మందిని తయారు చేసే లక్ష్యంగా గురించి మాట్లాడుతూ మగవారికి కూడా స్ఫూర్తి కలిగించే విధంగా మాట్లాడారు. ఈ స్వాతంత్ర సమర దినోత్సవ సందర్భంగా 7 రోజులుంది. ఈ రోజు నుంచి 15 వరకు. ఆ తర్వాత 2047 వికసిత్ భారత్ స్వర్ణాంధ్రప్రదేశ్ ఉంటుంది. మీరు గాని అనుసంధానం కాగలిగితే ఆకాశమే హద్దుగా మీరు ఎదిగే పరిస్థితి వస్తుంది. అందుకోసం నేను చెప్తున్నా, నీ కోసం నువ్వు పనిచేయడమే కాదు, సమాజానికి, దేశానికి ఏం చేస్తారో, ఏం చేయగలుగుతారో మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దేశం కోసం పనిచేయడం అంటే మీరు ఎక్కడికో పోయి పనిచేయడం కాదు, బార్డర్లోకి పోయి యుద్ధం చేయడమే కాదు. ఈరోజు ఇక్కడ ఒక రైతును చూశారు, రాంబాబుని. కాఫీ పండిస్తున్నాడు, 4-5 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. అది రాంబాబు చేసిన దేశభక్తికి నిదర్శనం. ఈ దేశం కోసం ఆయన చేసిన అభివృద్ధిని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఇది కేవలం ఒక సభ కాదు, 21 ఏళ్ల తర్వాత భారత జాతి గర్వపడే స్వర్ణాంధ్ర నిర్మాణానికి వేసిన ఆత్మవిశ్వాస పునాది అని చెప్పవచ్చు. నేను నా దేశం కోసం, నా రాష్ట్రం కోసం ఏం చేశాను అని ప్రతి పౌరుడు ప్రశ్నించుకొని నిలబడే రోజే జాతీయ జెండా నిజమైన స్వతంత్ర కాంతులతో రెపరెపలాడుతుందని కార్యక్రమం సందేశం ఇచ్చింది. అరకు కాఫీ ద్వారా ప్రారంభం అయిన ఈ ప్రయాణం ఇప్పుడు గిరిజన మహిళల సాధికారిత, ఆర్గానిక్ వ్యవసాయం, స్వయం ఉపాధి, డిజిటల్ కనెక్టివిటీ వంటి అంశాల ద్వారా విస్తరిస్తోంది. ప్రభుత్వం, సమాజం, వ్యక్తులు కలిసి ముందుకు సాగితేనే ఈ విజన్ నెరవేరుతుందని స్పష్టమవుతోంది. గిరిజన ప్రాంతాల్లోని సాంప్రదాయ జ్ఞానం, ఆర్గానిక్ వ్యవసాయ పద్ధతులు,
స్త్రీ సాధికారత ఈ కార్యక్రమం ద్వారా మరోసారి తెరపైకి వచ్చాయి. అరకు కాఫీ అంతర్జాతీయ గుర్తింపు సాధించినట్లే ఇతర వాణిజ్య పంటలు కూడా మార్కెట్లో తమ స్థానం సంపాదించే అవకాశం ఉందని నిరూపితం అవుతోంది. మధ్యవర్తులు లేకుండా నేరుగా వినియోగదారులకు చేరే వ్యవస్థ, మొబైల్ కాఫీ షాపులు, మహిళా వ్యాపారవేత్తల భాగస్వామ్యం ఈ మార్పునకు కీలకం. భవిష్యత్తులో ఈ నమూనాను మరిన్ని ఉత్పత్తులకు విస్తరించి గిరిజన ప్రాంతాలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. సమాజంలోని ప్రతి వ్యక్తి తన వ్యక్తిగత సంకల్పంతో ముందుకు సాగితేనే పెద్ద మార్పులు సాధ్యం అవుతాయని ఈ కార్యక్రమం నొక్కి చెప్పింది. గిరిజనులు కేవలం సంరక్షణ అవసరమైన వర్గం కాదు, వారు స్వయంగా ఎదగల సామర్థ్యం ఉన్నవారని నిరూపించడం ఇక్కడ ముఖ్యమైన అంశం. అరకు కాఫీ నుంచి ప్రారంభం అయిన ఈ కథ ఇప్పుడు విస్తృత స్థాయిలో సాగుతోంది. స్వర్ణాంధ్ర 2047 ఆశయ సహకారం కావాలంటే ప్రభుత్వ చర్యతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా అవసరం. ఈ కార్యక్రమం ఆ దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా నిలిచింది.